ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు, అలాగే డ్రై స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు అండి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి వేరేగా ఫేస్ ప్యాక్ చూపించాను, అందులోనే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా వేరేగా ఫేస్ ప్యాక్ అయితే ఇందులో చూపించానండి. స్కిన్ మీద ఉన్న యాక్ని పింపుల్ ని తగ్గిస్తుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది, అదేవిధంగా స్కిన్ మీద ఉన్న ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇన్స్టెంట్ గా స్కిన్ గ్లోయింగ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అదండి ఈ నీమ్ ఫేస్ ప్యాక్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను. అంతకన్నా ముందు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. దీనికోసం ముందుగా వేపాకులు అయితే తీసుకున్నానండి. చూస్తున్నారు ఇక్కడ ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా ఇలా వాష్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ అయితే వేసుకోవాలండి. ఇలా మనం వేపాకు అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న యాక్ని పింపుల్ని తగ్గిస్తుంది, డార్క్ స్పాట్స్ని పోగొడుతుంది, అదేవిధంగా మీ స్కిన్ మీద ఉన్న ఇరిటేషన్ని తగ్గించి చాలా చక్కగా స్కిన్ గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంచడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. మన స్కిన్ మీద డెడ్ లేయర్స్ అనేది ఉంటుంది కదండి, ఆ డెడ్ లేయర్ అనేది రిమూవ్ చేయడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. చాలా మందికి యాక్ని పింపుల్స్ అనేవి వస్తుంటాయి. అలాంటి వారకుండా ఇలా మీకు ఏ ప్యాక్ అయితే సూట్ అవుతుందో ఆ ప్యాక్ అయితే మీరు చూస్ చేసుకొని యూజ్ చేయొచ్చు. చూస్తున్నారు ఇక్కడ నేను మిక్సీ అయితే వేసేసుకున్నాను. వేపాకు అయితే మిక్సీ ఫైన్ పేస్ట్ లా అయితే వేసేసుకుని ఒక బౌల్ తీసుకొని ఒక చిన్న స్ట్రైనర్ తీసేసుకుని స్ట్రైన్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే ఒక క్లాత్ అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు అండి, లేదనుకుంటే ఇలాగా ఒక స్ట్రైనర్ తో అయినా స్ట్రైన్ చేసేసుకోవచ్చు. ఇదే విధంగా మనము వేపాకు జ్యూస్ అనేది మనం సపరేట్ చేసేసుకోవాలండి. చూస్తున్నారా ఎంత గ్రీనిష్ గా కనిపిస్తుంది కదండి, ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మరొక బౌల్ తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు వేపాకు జ్యూస్ అనేది ఇందులో కూడా వేసుకోవాలి. ఎందుకంటే వేరేగా చూపిస్తున్నాను కదా, ఆయిలీ స్కిన్ వాళ్ళకి అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి వేరేగా చూపిస్తున్నాను కాబట్టి ఇందులో వేరేగా వేస్తున్నాను. ముందుగా ఒక ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు మరొక బౌల్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో వేపాకు జ్యూస్ ఉంది కదండి, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి అనేది మన స్కిన్ గ్లోయింగ్ గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ అనేది హెల్దీగా ఉంచుతుంది. ఇన్స్టెంట్ స్కిన్ గ్లోయింగ్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్ ని తగ్గిస్తుంది. అలాగే ఏజింగ్ ని అంటే మన స్కిన్ మీద ఉన్న రింకల్స్ ని తగ్గించడానికి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అదే విధంగా ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు కూడా మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది. స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. మాయిశ్చరైజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లేజరిన్ యూజ్ చేశాను. గ్లేజరిన్ కూడా మన స్కిన్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేస్తుంది. స్కిన్ గ్లోయింగ్ కి చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన స్కిన్ మీద యాక్ని పింపుల్ ని కంట్రోల్ చేస్తుంది. మన స్కిన్ అనేది న్యాచురల్ గానే గ్లోయింగ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు మరొక ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసి అయితే చూపిస్తానండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ వరకు వేపాకు జ్యూస్ తీసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదండి, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు ముల్తానీ మిట్టి అయితే యూజ్ చేస్తున్నాను. అలాగే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ముల్తానీ మట్టి అనేది మన స్కిన్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ ఇన్స్టెంట్ గా గ్లో చేస్తుంది. అలాగే స్కిన్ వైట్నింగ్ రాను స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుంది. డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ మీద ఉన్న బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని కంట్రోల్ చేస్తుంది. యాక్ని ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఇది యూజ్ చేయొచ్చండి. ఇదే విధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకొని మొత్తాన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ వైట్నింగ్ అండ్ బ్రైట్నింగ్ అవ్వడానికి, స్కిన్ మీద ఉన్న యాక్ని పింపుల్ ని తగ్గించి స్కిన్ అనేది గ్లోగా చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మీకు ముల్తానీ మట్టితో ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను కదండి, ఇది మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఈజీగా మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఆయిలీ స్కిన్ అంటేనే మీకు నార్మల్గా అయినా యాక్ని పింపుల్ ఉంటుంటాయి. అలాంటి వారైతే ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ శనగపిండితో చేసాం కదండి, ఈ శనగపిండి అనేది మీరు డ్రై స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చూస్తుంది. మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ చేయడానికి, చాలా మాయిశ్చరైజ్ గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు పదండి ఇవి ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లై చేస్తే మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనేది వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. చూసారు కదండి, మనం ఆల్రెడీ ఆయిలీ స్కిన్ అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి ఫేస్ ప్యాక్ అయితే చూపించాను కదా. ముందుగా ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందుగా ఫస్ట్ ఒకసారి ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్నాక మన స్కిన్ మీద ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత క్లెన్జింగ్ అయితే చేసుకోవాలి. క్లెన్జింగ్ అనేది చాలా మందికి తెలియకపోవచ్చు. క్లెన్జింగ్ అనేది మొన్నే చెప్పాను వీడియోలో, కానీ ఈ రోజు అయితే చూపిస్తున్నాను. క్లెన్జింగ్ చేసుకోవడానికి
ముందుగా పచ్చి పాలు తీసుకోండి. పచ్చి పాలు ఉంటే పచ్చి పాలు అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ పాలైనా తీసుకోండి. చూస్తున్నారా, ఇక్కడైతే పాలు అయితే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం గ్లిజరిన్ అయితే మిక్స్ చేసుకుందామండి. చూస్తున్నారా, ఇది గ్లిజరిన్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ గ్లిజరిన్ అయితే ఇందులో యాడ్ చేస్తాను. చూస్తున్నారా, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అయితే యాడ్ చేస్తున్నానండి. మొత్తాన్ని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇది మనము క్లెన్జింగ్ అయితే చేసుకోవాలండి. దీనికోసం ఒక కాటన్ క్లాత్ అయితే తీసేసుకొని ఇలా డిప్ చేసుకుంటూ మనము ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా క్లెన్జింగ్ చేసుకునే ముందు మీకు టైం ఉంటే కనుక స్టీమ్ చేసేసుకోండి. స్టీమ్ చేసేసుకోవడం వల్ల మీకు స్కిన్ మీద పోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మీకు చాలా బాగా డెడ్ లేయర్ అనేది రిమూవ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ స్కిన్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. వీలైతే కనుక స్టీమ్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనము క్లెన్జింగ్ అయితే చేసేసుకోవాలండి. ఆ తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి ప్యాక్స్ అనేవి, అవైతే వేసుకోవచ్చు. మీకు ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం కదా, కొంతమందికి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి వారు కొంచెం స్లోగా బాగా రఫ్ చేయకుండా మీరు క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మందికి సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ అనేది. స్కిన్ మీద రెడ్గా అయిపోవడము, చాలా ఇరిటేటింగ్గా ఉండడము అయిపోతుంది. అందుకనే లేదంటే మీరు కాటన్తో కాకుండా మామూలుగా ఇలా క్లెన్జింగ్గా నార్మల్గా ఇలాగా మసాజ్ చేసుకుంటూ క్లెన్జింగ్ అయితే కావాలంటే అలా చేసుకోవచ్చు. అంతేగాని మీ స్కిన్ సెన్సిటివ్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. నార్మల్గా మీరు క్లెన్జింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాక్ అయితే వేసి చూపిస్తాను. చూస్తున్నారా, ఇక్కడ మీకు 2 రకాల ప్యాక్స్ అయితే చూపించాను కదండి. ఒకటి డ్రై స్కిన్ వాళ్ళకి, చూస్తున్నారు ఇది డ్రై స్కిన్ వాళ్ళకండి, మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా. అదేవిధంగా ఒకటి ఆయిలీ స్కిన్ వాళ్ళకండి. ఇది మనం ముల్తానీ మట్టితో ఏ ప్యాక్ అయితే చేసాం కదా, ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయొచ్చు. చూస్తున్నారా, ఇదైతే ఇప్పుడు నేను ముల్తానీ మట్టితో చేశాను కదా ఫేస్ ప్యాక్ అనేది, ఇదైతే నేను అప్లై చేసేసుకుంటాను. ఇప్పుడు క్లెన్జింగ్ వేసుకున్నాం కదా, మిల్క్లో మీరు గ్లిజరిన్ ఉంటే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నార్మల్గా మిల్క్తోనే మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఈ ఫేస్ ప్యాక్ అయితే ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అయితే ఇప్పుడు వేసుకుని అయితే చూపిస్తాను. చూస్తున్నారా, బ్రష్తోనే అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఈజీగా హ్యాండ్తో ఫింగర్స్తోనే అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలాగే ఈజీగా మనము ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు మీకు ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నాను కదండి. అలాగే మీరు డ్రై స్కిన్ వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ శనగపిండితో ఫేస్ ప్యాక్ అయితే చూపించాను కదా, అది కూడా ఇలానే అప్లై చేసేసుకోవాలి. వీలైతే కొంచెం థిక్గానే వేసుకోండి. చూస్తున్నారా, ఇదే విధంగా ఫేస్ ప్యాక్ అనేది కంప్లీట్గా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి, మీ స్కిన్కి ఏ ఫేస్ ప్యాక్ అయినా కానివ్వండి, ఫేస్ మాస్క్ అయినా కానివ్వండి, ఫేస్కి ఏదైనా అప్లై చేసుకున్నప్పుడైనా కానివ్వండి, మీరు మీ ఫేస్కి పడుతుందా లేదా అనేసి మాత్రం తప్పకుండా చెక్ చేసుకోవాలి. మీరు ప్యాక్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఫేస్కి అనేది అస్సలు పడదండి. మీకు ఇంకా ఉన్న ప్రాబ్లం కన్నా ఇంకా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అందుకని ఒకసారి ప్యాక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మీరు ప్యాక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. హ్యాండ్ మీద అయితే చేసుకోకండి, ఎందుకంటే మనకి హ్యాండ్ దగ్గర చాలా రఫ్గా ఉంటుంది, మన ఫేస్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, అలాగే స్మూత్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్లేస్ దగ్గర మీరు ప్యాక్ టెస్ట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా మనం ప్యాక్ చేసుకున్నాక మీ స్కిన్కి ఏదైనా పడుతుంది అంటే మీరు అప్పుడు అప్లై చేసేసుకోవచ్చు ఏదైనా కూడా. ఇప్పుడు మనం ఇప్పుడు అప్లై చేసేసుకున్నాం కదండి, ఒక 5 to 10 minutes ఇలా వదిలేద్దాము, కొంచెం డ్రై అవ్వాలి. ఆ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారా, చాలా చక్కగా డ్రై అయింది కదండి, చాలా బాగా డ్రై అయింది. కొంచెం ఉన్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకుందాం. ఫేస్ వాష్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తున్నారా, ఫేస్ వాష్ అయితే చేసేసుకొని వచ్చేసానండి. స్కిన్ అనేది చాలా అంటే చాలా క్లియర్గా అనిపిస్తుంది. అదేవిధంగా స్కిన్ బాగా క్లీన్ అయినట్టుగా ఎలాగైతే ఫీలింగ్ అనిపిస్తుందో ఆ విధంగా అనిపిస్తుంది. చాలా బాగా క్లీన్ అయింది, అలాగే స్కిన్ కూడా చాలా లైట్నింగ్ అయినట్టుగా అనిపిస్తుంది. చూస్తున్నారా, స్కిన్ అనేది
చాలా బాగా క్లీన్ అయింది కదండి. డీప్ క్లీనింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.